ముఖాముఖి. ప్రస్తుతం ఏపీ 2024 ఎలక్షన్స్ కి సంబంధించి ఇరు పార్టీలు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా మొన్నటి వరకు నామినేషన్ పర్వం కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసుకుని అందరూ బయటకు వచ్చారు. అతి ముఖ్యమైనటువంటి రెండో ఘట్టంలో మొదలు పెట్టేశారు. అయితే ఈ రెండో ఘట్టంలో ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, అసలు ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. సరే, ఆయన మాటలు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది, అసలు తన గెలుపు ఏ విధంగా వెళ్తుంది అనేది తన మాటలు అడిగితే. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఎలా కొనసాగుతుంది సార్ ప్రచారం? ఈరోజు చూస్తున్నారు మీరు, ఎన్నికల పర్వం ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ వార్డు పోయినా నేను 130 సార్లు బటన్ నొక్కాననే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఏ వర్గానికి కూడా పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి. రైతుల దగ్గర పోయినా, మహిళల దగ్గర పోయినా, అదే రకంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఏ వర్గానికి కూడా అరకొరగా అందిన పథకాలే తప్ప ఆఖరికి చెత్తకు పన్ను వేస్తూ, ఒక పక్క ఆస్తి పన్నులు వేస్తూ, లేనటువంటి పన్నులు తెచ్చిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అరకొర పథకాలతో పూర్తిగా అసంతృప్తిగా వేదనతో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాం. ఏదైతే మేము రేపు సూపర్ 6 పథకాలు ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఒక భరోసాతో మాకు ఇచ్చి చెప్పి పంపుతున్నారు. ఖచ్చితంగా సైకిల్ని ఆశీర్వదిస్తాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుంటామని. అసలు అతి ముఖ్యమైనటువంటి రెండో ఘట్టంలో ఇప్పుడు అడుగు పెట్టేసాం మనము. ఇప్పుడు మే 13వ తారీఖు ఎన్నికలు పోలింగ్ అయితే నమోదవుతోంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని మండలాలు పూర్తి చేసుకున్నారు సార్? ఇప్పుడు దాదాపు నా షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే, మీరు మొత్తం 3 మండలాలు టౌను, ప్రతిరోజు ఒకరోజు ఉదయం టౌను ఇంటింటి ప్రచారం, అదే రకంగా పార్టీ చేరికలు, అదే రకంగా ఇట్లా ఈరోజు యువత మీటింగ్ పెట్టుకున్నాం, నిన్న మహిళల మీటింగ్ అయింది, మహిళా గర్జన అయింది, యువ గర్జన అయింది, ఈరోజు రేపు దళిత గర్జన పెట్టుకున్నాం. కొత్తగా పార్టీలో చేరికలతో పాటు మధ్యాహ్నం నుంచి 4 గంటల నుంచి 5 గ్రామాలు షెడ్యూల్ 9 వరకు పోతూ 3 మండలాలు కవర్ అయ్యేటట్టు ప్రతిరోజు ప్రచారం జరుగుతుంది. స్పందన ఎలా ఉంది సార్? ఎన్నికల ప్రచారంలో స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి? నేను చెప్పాను కదండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత, అదే రకంగా కసి, ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఉండే ప్రేమ, ఈ రెండు కలయికతో ఈరోజు అద్భుతమైనటువంటి స్పందన ప్రజలు కాచుకొని ఉన్నారు. కేవలం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి. మీరు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి ఏ మాట కూడా నెరవేర్చక నిన్నటితో ఆ దింపుడు కళ్ళెం ఆశ అంటారు, ఆ దింపుడు కళ్ళెం ఆశ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆ మేనిఫెస్టో చెప్పారు, ఆ మేనిఫెస్టో బస్సు యాత్ర తుస్సెట్లా అయిందో ఆ మేనిఫెస్టో కూడా అలాంటి నవరత్నాలని చెప్పి నవరత్నాలు ప్లస్ అని ఇచ్చారు. ఏదో అంటే రోబో 2 వర్షన్ లాగా, సినిమా లాగా మీరు నవరత్నాలని చెప్పి నవ మోసాలు చేసి ఈరోజు మళ్ళీ మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే స్థితిలో లేరు. ఉదాహరణకు చెప్తాను నేను, అమ్మఒడి అని చెప్పి 15,000 అన్నాడు, ప్రతి బిడ్డకు ఇస్తానన్నాడు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 15,000 ఇస్తానన్న వ్యక్తి ఒక సంవత్సరం 13,000, ఒక సంవత్సరం 11,000, ఒక సంవత్సరం 9,000, ఒక సంవత్సరం 0, రెండో బిడ్డ ఉంటే అసలు నాకు సంబంధమే లేదన్నాడు. మరి ఈరోజు మళ్ళీ అదే పథకాన్ని 17,000 ఇస్తానని చెప్తున్నాడు. ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ఈరోజు ఈ పథకాన్నే పూర్తిగా ఇవ్వకుండా నామం పెట్టి మీరు మళ్ళీ దాన్ని ఎక్స్టెండెడ్ వర్షన్ మళ్ళీ 17,000 ఇస్తానంటే రాష్ట్ర ప్రజలు నమ్మరు. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద డ్రామా రెడ్డి గారు అనేది అర్థమైంది. 2019లో కోడికత్తి డ్రామాతో అధికారంలోకి రావడం, ఈరోజు మళ్ళీ గులకరాయి డ్రామాతో మొదలుపెట్టారు. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో ముసుగులో మళ్ళీ ఒక డ్రామాకు తెరదీశారు. రాష్ట్ర ప్రజలు, మా ఎమ్మెనూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోయింది మీ మోసాలన్నీ నవరత్నాలనేది నవ మోసాలని. రేపు మిమ్మల్ని నమ్మే స్థితిలోనే లేరు. ఓకే సార్, అయితే ప్రస్తుతం అయితే నియోజకవర్గం సంబంధించి మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మహిళకు కేటాయించారు. దీనిపైన మీ ఫీలింగ్ ఏంటి సార్? మహిళగా గౌరవిస్తాం. ఎందుకంటే ఏ తల్లైనా మేమందరం ఒక తల్లికి బిడ్డలమే. అదే రకంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాయి. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు అన్నప్పుడు, రాజకీయ పార్టీలు అన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలా, మా నేపథ్యం వారి నేపథ్యం. ఈరోజు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, మేము మా జెండా పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే జెండా, అది తెలుగుదేశం జెండా, పసుపు జెండా. మా అజెండా ఎమ్మెగనూరు అభివృద్ధి. కానీ వారి అజెండా, వారి జెండాలు సంవత్సరానికి ఒకసారి, అవసరాలకు ఒకసారి ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీకి వచ్చారు, ఏ పార్టీలో లబ్ధి పొంది మళ్ళీ ఏ పార్టీకి పోయారు, వారు సమాధానం చెప్పాలా. ఈరోజు కర్నూలుకు టికెట్ ఇస్తే కర్నూలుకు పోయేవారు, ఆదోనికి టికెట్ ఇస్తే ఆదోనికి పోయేవారు. ఈరోజు ఎమ్మెగనూరు టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెగనూరుకు వచ్చారు తప్ప ఎమ్మెగనూరు మీద ప్రత్యేక అనుబంధం కానీ, ఇక్కడ ప్రజలతో సంబంధాలు కానీ, ఇక్కడ కేవలం చేనేతలకు ఉన్నారు అధికంగా అని చెప్పి వారు వచ్చారు, టికెట్ తెచ్చుకున్నారు. నేను సూటిగా అడుగుతున్నారు రేణుకమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డిని, 1,400 మంది కేవలం నేతన నేస్తం ఇచ్చారు మీరు.
కేవలం 1400 మందికి. మరి 20,000 మంది ఉన్నారన్న చేనేతలకు మీరే చెప్పి టికెట్ తెచ్చుకున్న మీరు అన్ని వేల మంది చేనేతలు ఉంటే ఎందుకు 1400 మందికి చేనేతల నేస్తం ఇచ్చారు? సమాధానం చెప్పండి. అంటే కేవలం ఇది ఏంటంటే సామాజిక వర్గాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా గతంలో ప్రాంతాల మధ్యలో పెట్టారు. కర్నూలుకు హైకోర్టు అన్నారు, నామం పెట్టారు. విశాఖపట్నం రాజధానిని రుషికొండకు బోడిగుండు కొట్టారు. అమరావతిని చంపేశారు. ఇప్పుడు మళ్ళీ కులాల మధ్యలో చిచ్చు పెట్టి బీసీ కార్డుని తీసుకొని వచ్చి ఈరోజు ఏదో డ్రామా మొదలుపెట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నా తండ్రి బీవీ అంటేనే బీసీ, మేము బీవీ అంటేనే బీసీ అనేది, తెలుగుదేశం పార్టీలు అంటేనే బీసీలు అనేది అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మీ నాన్నగారు అయినటువంటి బీవీ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గెలుపుకి దోహదపడతాయంటారా? మా తండ్రి గారు చేసిందే కాదు, వారి తర్వాత వారి తనయుడుగా నేను ఒక పర్యాయం ఎమ్మెల్యేగా ఉన్నా. 5 సంవత్సరాలు నేను తెచ్చిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ మా చంద్రబాబు గారి ఆశీస్సులతో 1986 కోట్లతో టెండర్ పిలిపించి ఈ ప్రాంత జీవనాడి, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చే ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు. అదే రకంగా ఎమ్మిగనూరు టౌన్లో 146 కోట్లతో ఇంటింటికి త్రాగునీరు 24 గంటలు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చే ఆ ప్రాజెక్టుని, తెచ్చిన ప్రాజెక్టుని ఈరోజు దిష్టిబొమ్మల్లాగా ఆ ప్రాజెక్ట్ నిలబెట్టారు. మరి ఆ ప్రాజెక్ట్ని నాశనం చేశారు. టెక్స్టైల్ పార్కు ప్రతి ఒక్క యువకుడికి, అదే రకంగా స్కిల్డ్ లేబర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి కల్పించే ఆ టెక్స్టైల్ పార్కు 100 ఎకరాలు కేటాయించి ముందుకు పోతే దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఆ భూమిని వాడుకున్నారు. హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాం. అదే రకంగా కర్నూలు నుంచి ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను, కర్నూలు టు మంత్రాలయం వయా ఎమ్మిగనూరు రైల్వే లైన్ గతంలో మా తండ్రి గారు డిపిఆర్ కూడా చేయించి బడ్జెట్ అలొకేషన్ చేస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున రామ్మోహన్ నాయుడు గారు మా ఎంపీ గారి సహకారంతో, చంద్రబాబు సహకారంతో పార్లమెంట్లో పోవడం జరిగింది, తిరగడం జరిగింది, వాటిని ముందుకు తీసుకుపోవడం చేయడం జరిగింది. ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా నేను చెప్పిన పథకాలన్నీ కూడా నా హయాంలో నేను ఆ రోజు టెండర్ స్థాయిలో పిలిపించిన ప్రాజెక్టులు ఏమయ్యాయి? ఇవన్నీ మరి ఎందుకు 5 సంవత్సరాలు నేను ఓడిపోయిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకుపోలేదని అడుగుతున్నా. ఈరోజు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రేణుకమ్మ గారు ఎందుకు సహకరించలేదు? మా పార్టీలోనే ఉన్నారు వైసీపీలో గెలిచి. మరి ఇదే ఊరిలో నాగులదిన్న అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, ఒక్క గ్రామానికి దత్తత తీసుకుని చేతులెత్తేసినటువంటి చరిత్ర ఏమీ చేయకుండా మరి ఈరోజు ఎమ్మిగనూరుకు వచ్చి మీరు ఏమి చేశారని చెప్పి ఈరోజు మళ్ళీ ఓట్లు అడుగుతారు. ఇప్పుడు ఆఖరికి ఏ స్థితిలో ఉన్నారంటే వారు నన్ను చూడకండి జగన్ను చూసి ఓటేయండి అంటున్నారు. అంటే అర్థమైపోయింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయడం అనేది ఈ రాష్ట్రంలో నీకు సిద్ధంగా లేరు. ఎవరు కూడా మిమ్మల్ని చూడరు, జగన్ని చూడరు. రాబోయే రోజుల్లో అభివృద్ధిని చూస్తారు, భవిష్యత్తును చూస్తారు. భవిష్యత్ అంటేనే కూటమి, మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే తప్ప ఈ రాష్ట్రకు భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నారు. మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొత్త మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోతో వీళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి మీ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోని ఇంతవరకు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, దానికి గల కారణాలు ఏంటంటే? ఇప్పుడు మేము ప్రకటించిన సూపర్ 6 పథకాలు ఏదైతే బ్రీఫ్గా చిన్నగా ఏదైతే ప్రతి ఒక్క వర్గాన్ని, మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ, అదే రకంగా తాగునీరు కానీ, గ్యాస్ ఉచితంగా ఇవ్వడం కానీ, ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, ప్రతి ఒక్క తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ, ఇవి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి స్పష్టంగా సూటిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రోజు వరకు మనం తీసుకెళ్ళాం. క్షేత్రస్థాయిలో ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు ఉన్నారో టెలిగ్రామ్ బాట్ ద్వారా ప్రతి ఇంటింటికి ఏదైతే యువగళం అధినేత మా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం కూడా ప్రజాగళాన్ని వినిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేశాం. రానున్న అతి త్వరలో అన్ని వర్గాలకు సంబంధించిన మేజర్గా మెయిన్ మేనిఫెస్టో రాబోతోంది. ఇప్పుడు ట్రైలర్కే అదిరిపోతున్నారు. రేపు మెయిన్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీరే చూస్తారు. ప్రతి వర్గానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కాదు, అగ్రకులాలు కానీ అందరూ కూడా ప్రతి వర్గానికి కూడా ఒక భవిష్యత్ సూచికగా మా తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో ఉండబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇది అండి ప్రస్తుతము ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బుట్టా రేణుక అయితే మాత్రం స్థానికం కాదు, వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ జరగడం లేదు. ఎమ్మిగనూరు ప్రజలు అయితే అంత ఇదిగా అయితే లేరు, నమ్మే పరిస్థితిలో ఎమ్మిగనూరు ప్రజలు అయితే లేరు. ప్రతి ఒక్కటి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టోకి సంబంధించి అధికారికంగా మేము ఇంకా ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అని చెప్తున్నారు. అధికారికంగా ఇంకా చాలా పథకాలు కూడా మేము చేపట్టబోతున్నామని చెప్పేసి బీవీ జయనాగేశ్వర రెడ్డి మనతో చెప్పారు. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు నియోజకవర్గం సంబంధించి
సంబంధించి కూటమి పార్టీ అయినటువంటి టీడీపీకి సంబంధించిన ఇదిలో ఉన్నాం మనము. అయితే మనతో పాటు అసలు ఆ టీడీపీ కూటమి అనేది గెలుపు ఎలా ఉండబోతుంది ఈ 2024 ఎలక్షన్స్లో అని మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వారి గెలుపు ఎలా, మూడు పార్టీలు కలిసి టీడీపీని గెలిపిస్తున్నారా, ఏ విధంగా తీసుకుపోతున్నారు విజయ పదంలో అనే విషయాల్ని మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు అయితే కలిసి కూటమికి, అయితే ఈ మీ గెలుపు ఎలా ఉండబోతుంది 2024 ఎలక్షన్స్లో? ప్రజల నుంచి మీరు కార్యకర్తగా పనిచేస్తున్నారు కదా, అయితే ఈ ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది ఈ కూటమి వల్ల? మేడం, ఈ కూటమి అనేటువంటిది మహా అద్భుతం. ఎందుకంటే 2014లో కూడా కూటమి ఏర్పడింది. అప్పటికంటే ఇప్పుడు 100 రెట్ల వేగంతో వెళ్తుందని చెప్పేసి భావిస్తున్నాము. ఇవాళ ఎమ్మిగనూరు కాన్స్టిట్యూషన్లో దాదాపుగా 75 గ్రామాలు ఉన్నాయి, 34 వార్డులు ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉన్నది. కూటమి తరపున ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిని నేను, నా పేరు నరసింహులు. ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ బివి జయనాగేశ్వరరెడ్డి గారు, వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాము. గత 10 రోజులుగా ప్రయాణం చేస్తున్నాను. ఏ గ్రామానికి ఇవాళ గోనిగండ్ల మండలం కానీ, నందవరం మండలం కానీ, ఎమ్మిగనూరు మండలం కానీ, ఎమ్మిగనూరు పట్టణం మున్సిపాలిటీ కానీ, ఈ 4 ప్రాంతాల్లో చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచి ప్రతిరోజు అభ్యర్థితో కలిసి తిరుగుతున్నాం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే మనం ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి వ్యక్తి కానీ విశేషంగా అభ్యర్థిని స్వాగతిస్తూ, సార్ మీరు రావాలి, బీవీ గెలుపు ఎమ్మిగనూరు పట్టణంలో చాలా అవసరము, మీ గెలుపు కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి సాదరంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఉదయం 11-12 గంటల సమయంలో ఇక్కడనే నిన్న మహిళా మీటింగ్ జరిగింది. ఈ మహిళా మీటింగ్లో కూడా దాదాపుగా 2000 మంది మహిళలు పాల్గొన్నారు అసెంబ్లీ వైడ్గా. వారి నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది. అదే రకంగా నిన్ననే కూటమి తరపున ఆటో అసోసియేషన్ కానీ, లేకపోతే ఇస్లామిక్ స్టూడెంట్ యూనియన్ అసోసియేషన్ కానీ, అదే రకంగా తాపీ మేస్త్రీల అసోసియేషన్ కానీ, వివిధ అసోసియేషన్ల వారిగా కూడా కలుస్తున్నాము. వారితో నిన్న సమావేశం జరిగింది. వారి నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. అదే రకంగా సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా గ్రామాలు తిరుగుతున్నాం. ఏ గ్రామం పోయినా కూడా కని విని ఎరుగని రీతిలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పెద్ద ఎత్తున వీరిని స్వాగతించి గెలుపు ఖచ్చితంగా గెలుస్తారు బివి జయనాగేశ్వరరెడ్డి గారు. మా ఎన్డీఏ కూటమి తరపున మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, ఇటు టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా రాత్రనక పగలనక విశేషంగా పనిచేస్తున్నారు. మా యొక్క ఎన్డీఏ అభ్యర్థి బలపరిచినటువంటి శ్రీ బివి జయనాగేశ్వరరెడ్డి గారు గెలుపు కాదు, వారు దాదాపుగా 10 నుంచి 20 వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం మేడం. చాలా సంతోషం. ప్రజల మధ్యన తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా. అయితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అసలు బివి జయనాగేశ్వరరెడ్డి టీడీపీ జెండా ఎగరబోతుందంటారా? ఖచ్చితంగా మేడం. 2024లో కూటమి అభ్యర్థిత్వంతో బివి జయనాగేశ్వరరెడ్డి గారు భారీ ఎత్తున గెలవబోతున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఎమ్మెల్యే మార్పే ఆయన గెలుపుకు పునాది. దానితో పాటు బివి జయనాగేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో పల్లె నిద్ర చేసి ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రతి వీధిలో తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు సాగునీరు, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి త్రాగునీరు, అలాగే ఉద్యోగ ఉపాధి కల్పనకే యువత కోసము ఆయన ప్రతి ఒక్క వీధుల్లో తిరిగి ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది మేడం. దాంతోపాటు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మేము బీజేపీ జనసేన పార్టీ తరఫున ఆయనకి భారీ విజయాన్ని అందించబోతున్నాం. దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోతోనే అర్థమైపోయింది వాళ్ళంతా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా డిలా పడిపోవడం జరిగింది. ఎందుకు ముఖ్య కారణం అంటే సూపర్ 6 పథకాలతో ఏదైతే ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే రిలీజ్ చేస్తారో మేనిఫెస్టో, అక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టోకి తట్టుకునే శక్తి లేక ఈరోజు ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లా పడిపోయినారు. దానిలో భాగంగా ఏదైతే 175కి 175 నియోజకవర్గం గెలుస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 68 మంది ఎమ్మెల్యేలని ఎందుకు మార్చారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి బీజేపీ జనసేన సంయుక్తంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం.
థ్యాంక్ యూ అండి. అయితే మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే కార్యదర్శులు అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఈ జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురు కలిసి మూకుమ్మడిగా అసలు ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజలకు ఎటువంటి వివరణ ఇస్తున్నారు అనే మాటలు వీరి మాటలు అడిగి తెలుస్తాం. చెప్పండి, అసలు మీరు ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తున్నారు? ముఖ్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకు వివరిస్తూ ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీతో అయితేనే తెలుగుదేశం పార్టీతో అయినా ఉమ్మడి కూటమిగా వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడని ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో 3 పార్టీలని కూటమిగా కట్టి పదవులు ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యంగా ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు మన ఉమ్మడి అభ్యర్థి జయనాథ్ రెడ్డి గారితో క్యాంపెయిన్ వెళ్తున్నాము. ఎక్కడ చూసినా ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఎప్పుడు పోలింగ్ డేట్ వస్తుందో అప్పుడు ఆ రోజు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు చెప్పే ముఖ్యంగా కరెంటు బిల్లు, చెత్త పన్ను, గ్యాస్ సిలిండర్ ఇవే చెప్తున్నారు. అలాగే అమ్మ ఒడి నాన్న కోటర్ తీసుకుని ఇలా ఇవే చెప్తున్నారు ప్రజలు. ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ స్థానిక ఉమ్మడి అభ్యర్థి జీవి జయనాశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. 2014లో కూటమి మరి ఇప్పుడు 2024 రిపీట్ అవుతుందని తెలియజేస్తున్నా. అయితే విన్నారు కదా, జనసేన, బీజేపీ అలాగే టీడీపీ కూటమి పార్టీలు అయినటువంటి 3 పార్టీలు కూడా మూకుమ్మడిగా ప్రజల వద్దకు సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు వివరణ ఇస్తూ మా బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలుపే తథ్యంగా మేము పనిచేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పారు. కెమెరామెన్ ఉదయ్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు. ముఖాముఖి